హలో ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ఈ విశ్వం ఎంత అద్భుతంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? అనంతం, అంతం లేని విస్తీర్ణం, లక్షల కోట్ల గెలాక్సీలు, బిలియన్ల నక్షత్రాలు, కోట్ల గ్రహాలు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇన్ని సృష్టించిన శక్తి ఎవరు? శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏలియన్స్ ఉన్నారు, మన పూర్వకాల ఋషులు చెప్తున్నారు దేవుళ్ళు ఉన్నారు. అయితే ఒకవేళ ఈ ఇద్దరు ఒకరే అయితే ఏలియన్స్ అనే పేరు మన కాలానికి సరిపోయేలా మారిపోయిందేమో. మరి ఈ విశ్వం దేవుని శరీరం అయితే, మనము ఆ శరీరంలోని చిన్న కణాలమైతే, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆలోచనలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నెంబర్ 1, ఏలియన్స్ అంటే ఎవరు? శాస్త్రపరంగా ఏలియన్ అంటే మన భూమి బయట జీవించే జీవరాశి. అంటే భూమిపై కాకుండా ఇంకో గ్రహం మీద, ఇంకో గెలాక్సీలో ఉన్న జీవులు. ఇప్పుడు ఆలోచించండి, మన పూర్వకాల గ్రంథాలలో వర్ణించిన దేవుళ్ళు కూడా భూమికి వచ్చి వెళ్లేలా చెప్పబడ్డారు. విమానాలు, ప్రకాశవంతమైన వాహనాలు, ఆకాశ యానాలు. అవి ఇవేనా? విమాన శాస్త్రం అనే మాటను మన వేదాలలో చూడొచ్చు. శాస్త్రవేత్తలు ఇవాళ ఆ వేద సూత్రాల వెనుక ఉన్న సైన్స్ ని అర్థం చేసుకుంటున్నారు. నెంబర్ 2, దేవుళ్ళు ఏలియన్స్ మధ్య తేడా ఏమిటి? దేవుళ్ళు అంటే ఏమిటి? మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న జ్ఞానం, శక్తి, బుద్ధి కలిగిన సత్వాలు. ఏలియన్స్ అంటే అదే నిర్వచనం శాస్త్ర భాషలో. మన భాషలో దేవుడు, వారి భాషలో ఏలియన్. మన పూర్వకాలంలో వీరిని ఆదరించేవారు. ఇప్పుడు మనం వీరిని వెతుకుతున్నాం. వేడుక మాత్రమే మారింది, కానీ శక్తి మాత్రం ఒక్కటే. పాయింట్ నెంబర్ 3, విశ్వం దేవుని శరీరమా? ఒకసారి మన శరీరం గురించి ఆలోచించండి. లక్షల కోట్ల కణాలు, లక్షల్లో శక్తి, ఆ శక్తిలో ప్రాణం. ప్రతి కణం తన పని చేస్తుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా. హృదయం కొడుతుంది, రక్తం ప్రవహిస్తుంది, ఊపిరి తీసుకుంటుంది. ఇవన్నీ ఎవరి ఆదేశం లేకుండా సాగే ప్రకృతి. ఇప్పుడు ఈ విశ్వాన్ని అలా చూడండి. గెలాక్సీలు, కణాలు, నక్షత్రాలు, రక్త బిందువులు, గ్రహాలు, కణజాలాలు, అంతరిక్షం మన శ్వాసలా ప్రవహిస్తుంది. మనము ఆ విశ్వం శరీరంలో చిన్న కణాలు మాత్రమే. మన ఆలోచనలు, మన ప్రాణం, మన జీవనం అన్ని ఆ విశ్వ శక్తి భాగమే. అందుకే వేదాలు చెబుతాయి, ఆత్మానం బ్రహ్మ. అంటే మన ఆత్మే విశ్వం, విశ్వమే మనం. నెంబర్ 4, విశ్వం పెరుగుతుంది, మనం కూడా పెరుగుతామా? శాస్త్రవేత్తలు చెబుతున్నారు, బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ప్రతి నిమిషం కొత్త గెలాక్సీలు పుట్టుకొస్తున్నాయి. ఇక మన శరీరం, మనము పుట్టి పెరిగి ఒక స్థాయికి చేరి ఆగిపోతాం. విశ్వం కూడా అలాగే. పుట్టుక, పెరుగుదల, స్థిరత్వం, క్షీణత, అంతం. ఈ చక్రం ప్రకృతి యొక్క మూలం. మనిషికి 100 సంవత్సరాలు ఉండొచ్చు, విశ్వానికి 100 బిలియన్ సంవత్సరాలు ఉండవచ్చు, కానీ తత్వం ఒక్కటే. నెంబర్ 5, విశ్వం దేవుని శ్వాస అయితే, హిందూ గ్రంథాలలో చెప్పబడిన ప్రళయం అంటే విశ్వం అంతం. బ్రహ్మ ఒక శ్వాసలో విశ్వం పుడుతుంది, మరో శ్వాసలో అంతమవుతుంది అని వర్ణన ఉంది. ఇప్పుడు ఆలోచించండి, మనం ఒక ఊపిరి తీసుకోవడానికి 4 సెకండ్లు పడుతుంది. బ్రహ్మ ఒక శ్వాస తీసుకోవడానికి బిలియన్ల సంవత్సరాలు పడితే, అప్పుడు మన విశ్వం బ్రహ్మ యొక్క ఊపిరిలో పుట్టి మరొక ఊపిరిలో మాయమవుతుంది. ఇది సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్, బిగ్ క్రంచ్ థియరీకే సమానం. నెంబర్ 6, మనిషి అంటే ఎవరు? పాత్ర ఏమిటి? మనిషి ఈ విశ్వంలోని ఒక సూక్ష్మ ఆలోచన. దేవుడు తన సృష్టిని అర్థం చేసుకునేందుకు సృష్టించిన అద్దం మనిషి. మన బుద్ధి, మన ప్రేమ, మన భయం, మన ప్రశ్న, ఇవి అన్ని విశ్వం తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నమే. మనమంటే దేవుడు మనలో ఆలోచిస్తున్నట్లే. నెంబర్ 7, ఏలియన్స్ దేవుళ్ళేనా? మన దృష్టిలో ఏలియన్స్ అనేవారు భిన్నమైన జీవులు. కానీ ఒకవేళ వారు దేవుళ్ళు రూపమే అయితే, మన పూర్వ గ్రంథాలలో దివ్య లోకాలు, నాగలోకాలు, స్వరలోకాలు అని చెప్పారు. వీటిని ఇతర డైమెన్షన్లు కావచ్చు. మన శాస్త్రవేత్తలు ఇప్పుడు మల్టీవర్స్ అని పిలుస్తున్నారు. అంటే దేవుడు, ఏలియన్, సృష్టి అన్ని ఒకే శక్తి యొక్క వేరు వేరు రూపాలు. నెంబర్ 8, మనం ఏం నేర్చుకోవాలి? విశ్వం దేవుని శరీరం అయితే, మనలో ఉన్న ప్రతి భావం, ప్రతి ఆలోచన కూడా ఆ విశ్వంలో భాగమే. మనము ఆ దైవశక్తిలోని ఒక కణం అని గుర్తించాలి. ఏలియన్స్, దేవుళ్ళు, శాస్త్రం ఇవన్నీ విభిన్న పేర్లు మాత్రమే. సత్యం ఒక్కటే, ఈ విశ్వం జీవించి ఉంది, మనము ఈ జీవనంలో భాగం. మరి మీరు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ఏలియన్స్ అనేది భయపడే విషయం కాదు. దేవుడు అనేది పూజించడానికి మాత్రమే కాదు,
అవి రెండు మనలోనే ఉన్నాయి. విశ్వంలోని ప్రతి కణం, మన శ్వాసలోని ప్రతి తాకిడి దేవుని సాక్షాత్కారమే. కాబట్టి బయట దేవుణ్ణి వెతక్కండి, మీ ఆలోచనల్లో ఆయనను కనండి. మీరు ఆ శక్తి భాగమే మరియు ఆ శక్తి మీలోనే ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఇందులో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇటువంటి కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ ని చూసేటప్పుడు మీ దగ్గర హెడ్ ఫోన్స్ కానీ ఉంటే దయచేసి పెట్టుకుని చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.